బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లా కొండపిలో అభివృద్ధి పనులను అధికారులు ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి దాసరెడ్డిపాలెం వరకు సైడ్ వాల్ పనులను చేపట్టారు. ఈ కాల్వ పూర్తయితే రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉండదన్నారు. దోమల బెడద తప్పుతుందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో నూకతాత జాతర ఘనంగా జరిగింది. మహాశివరాత్రి అనంతరం నిర్వహించే జాతరకు మత్స్యకారులు తరలివచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ గా రాజ్ కుమారి బాధ్యతలను స్వీకరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ ఆఫీసులో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే వనమ కేక్ కట్ చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల కోసం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి పల్లకిని మోశారు. పోలీసులను ఉత్సాహపరుస్తూ భక్తులు భజన పాటలు పాడారు. మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేక్ కట్ చేశారు. హాస్పిటల్స్ లో రోగులకు బ్రెడ్ పండ్లను పంపిణీ చేశారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఎడ్ల పందాలు వైభవంగా జరిగాయి. 2 టన్నుల బండను లాగేందుకు 13 జతల ఎడ్లు పోటీ పడ్డాయని నిర్వాహకులు తెలిపారు. పోటీలో గెలిచిన ఎడ్ల జట్టుకు 1,50,000 బహుమతిని ప్రకటించారు. మార్కాపురం జిల్లా తిమ్మాపురంలో పొలం వ్యవహారంలో దాయాదుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 ఏళ్ల నుండి అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరుగుతుందని స్థానికులు తెలిపారు. మట్టి మాఫియాను అడ్డుకున్న యువకులపై దాడి చేయడం దారుణమన్నారు స్వతంత్ర జనతా పార్టీ అధ్యక్షుడు ఆనంద్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో మట్టిని తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన యువకులను పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.